భాస్కరాచార్యుల వారు సరైన నిర్ణయాన్ని ముహూర్తాన్ని ఏర్పాటు చేశారు. ఆ విష్ణువర్ధన మహారాజు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి భటుల్ని పంపిస్తాడు. పెనుగొండలో ఏం జరుగుతుందో చూడండి. ఆ అమ్మవారు వివాహం చేసుకుంటాను అనుకున్నాడు కదా. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాము, వదినారు బంగారాలు తెచ్చారా, బట్టలు తెచ్చారా, ఆ క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చారా అని అనుకుంటున్నాం. పెళ్లి కుదిరినప్పుడు సంది పెళ్ళేవారు. అప్పుడు ఆయన భటుల్ని పంపించి పెనుగొండలో ఏం జరిగింది, ఈ భటులందరూ కూడా వచ్చి చూసేవాళ్ళు. ఇక్కడ ఆ వాసవి అమ్మ మహత్యాన్ని, ఆ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని, అమ్మవారి యొక్క గుణగణాలను, ఆ అమ్మవారి యొక్క లీలలను చూసి ఓ సాక్షాత్తు ఆ అమ్మవారే కదా ఈమె, మేమెందుకు ఆ మూర్ఖుడైన రాజుకి సహకరించాలి, వద్దు అనేసి వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ జరిగేది యజ్ఞగుండ దగ్గర ఆ రాజుకు చెప్పడన్నమాట. చెప్పుకున్నా ఉంటారు. అతను ఇంకొక భటుని పంపిస్తాడు. అతని మంత్రి విజయసి ఏంటి ఎంతమందిని పంపించినా అటే పోతున్నారు, మళ్ళీ నాకేం సమాచారం రావట్లేదు, మంత్రిని పంపించినప్పుడు అప్పుడు ఆ విజయసింహుడు అనే మంత్రి వచ్చినప్పుడు ఈ అమ్మవారు నగరేశ్వర స్వామి సన్నిధిలో అమ్మవారు ఆలయంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటుంది. అలా ఇలా కూర్చొని అమ్మవారు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వచ్చిన ఆ భటుడు ఎవరైతే ఉన్నాడో తన్ని చాటుగా చూశాడు. అంటే ఏం చేస్తుందో చూద్దామని చూశాడు. ఆ అమ్మవారి ధ్యానంలో ఉన్నాడు. అమ్మవారి చుట్టూ కూడా ఒక వలయాకారంలో శక్తి ప్రసరణ జరిగింది. ఆ శక్తిని చూసిన అతనికి కళ్ళు పోయాయి. స్పాట్లో బుద్ధిపడైపోయాడు. ఇప్పుడు మీరైనా మనమైనా ప్రతి మనిషి ఇలా చక్ర ముక్కలు పెట్టుకొని కూర్చుంటే మనకి మన రూపమే ఒక శ్రీచక్ర అలంకారంలో ఉంటుందటండి. ఇలా మనం చక్ర ముక్కలు పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఇలా 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 బిందు రూపం పైన వస్తుంది. లలిత అలా ఆ అమ్మవారి ధ్యానంలో ఉన్నప్పుడు మీరు కూడా లలితా పారాయణాన్ని కదలకుండా కూర్చొని ఏ పారాయణమైనా ఏ అమ్మవారినైనా ధ్యానం చేసుకుంటూ ఉంటే మనకే మన చుట్టూ ఒక వలయాకారంలో శక్తి ప్రజ్వలన జరుగుతుంది. అలాంటి సమయంలో ఎలాంటి నెగిటివిటీస్ కూడా మన దగ్గరికి రావు. అందుకనే సామూహిక పారాయణాలు అంటే ఒక్కరు చేస్తేనే అంత శక్తి ఉన్నప్పుడు 10 మంది కలిసి పాడితే ఇంకెంత పాజిటివ్ ఎనర్జీ వైబ్రేట్ అవుతుంది. అందుకనే ఇళ్లలో చేసుకోండి. ఆలయాలకి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఆలయాలలో కూడా సామూహిక పారాయణాలు, పూజలు, కుంకుమార్చన చేయండి. చెప్పడానికి అర్థం ఇదే అనమాట. ఆల్రెడీ అక్కడ ఆలయంలో ఎన్నో పూజలు యంత్రాలను స్థాపించి ప్రతిష్ఠ జరిగింది. అక్కడ కూర్చొని ఇంకా నువ్వు పారాయణం చేసావంటే ఆ శక్తితో పాటు ఈ శక్తి పాజిటివ్ కూడా వచ్చి ఆ అమ్మవారు మనందరినీ లోకాన్ని రక్షిస్తుంది. కాబట్టి పారాయణాలు అన్ని పెట్టారు మన వాళ్ళు, పెద్దలు. వీలైన వాళ్ళందరూ కూడా వెళ్ళి చేస్తూనే ఉంటారు. అలా ఈ అమ్మవారిని చూసిన అతనికి కళ్ళు పోయాయి. అప్పుడు అనుకుంటాడమ్మా నన్ను క్షమించు, నా బుద్ధి పొరపాటు వల్ల ఆ మహారాజైన దుష్టుడి యొక్క మాటలు విని నేను చేశాను కాబట్టి నా తప్పు లేదు, నన్ను క్షమించమని అడిగినప్పుడు ఆ తల్లి ఇప్పుడు ఆ తల్లే తలుచుకుంటే ఆయన చంపేయచ్చు అక్కడే. ఆ అమ్మ చూపేయబడిందని నువ్వు ఇలా చేసిన కానీ ఎందుకు చంపలేదంటే వీడిది సొంత బుద్ధి కాదు, ఇది వేరే వాళ్ళు వీళ్ళ ప్రేరేపించిన బుద్ధి కాబట్టి అమ్మ తన లీలల్ని తెలపాలి అనుకున్నది కాబట్టి అలా అన్నప్పుడు అతను వేడుకున్నప్పుడు మళ్ళీ అతనికి చూపును ప్రసాదించింది. అతను కూడా అమ్మవారికి నమస్కారం చేసి అతడు కూడా ఇక్కడే ఉండిపోయాడు. ఇలా మాఘమాసం వస్తూ ఉంది.